తెలంగాణ పాలసీ. మిత్రులారా, ముఖ్యంగా ఆడియన్స్లో ఉన్న యువ మిత్రులు, ఈ దేశ సంపద ఒలింపిక్ గేమ్స్ జరిగేటప్పుడు లేదా ఇతర వరల్డ్ కప్ గురించి ఏదైనా జరిగినప్పుడు ఏ దేశాలు ఎన్ని గెలిచినాయని చూస్తే చివరగా భారతదేశం ఉంటుంది. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం క్రీడలలో అత్యంత వెనుకబాటుతనానికి కారణం ప్రభుత్వాలకు విధానం లేకపోవడం. అప్పుడో ఇప్పుడో మనల్ని ఇన్స్పైర్ చేయడానికి పిటి ఉషా లాంటి వాళ్ళు, దీప్తి లాంటి వాళ్ళు, నిఖత్ జరీన్ లాంటి వాళ్ళు, సిరాజుద్దీన్ లాంటి వాళ్ళు, గోపీచంద్ అకాడమీ లాంటి అకాడమీస్ మనల్ని ఇన్స్పైర్ చేసి నడిపించడానికి ఉపయోగపడ్డా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలో క్రీడలలో రాణించిన దేశంగా గుర్తించడానికి సరిపోవడం లేదు. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీని తీసుకున్నాం. పాలసీ లేకుండా ఏ ప్రభుత్వం నడవదు. అడాక్ బేసిస్ మీద ఏ నిర్ణయాలు తీసుకున్నా నిజమైన క్రీడాకారులకు సంపూర్ణమైన సహకారం అందించాలంటే కష్టమవుతుంది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కాంప్రహెన్సివ్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చి ఆ స్పోర్ట్స్ పాలసీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇనిషియేట్ చేయడం జరిగింది. ఉషాజీ, we have initiated a sports university under public private partnership. Government is only facilitator. We are not going to involve in this process. We have given to